మిగతా అప్డేట్ చూస్తే పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ వద్ద అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై నిరసన తెలిపేందుకు విజయవాడకు వచ్చిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని పిడుగురాళ్లకు తరలించారు. దీంతో స్టేషన్ వద్ద అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అన్యాయంగా తమను పోలీస్ స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులే తిరిగి తమను తమ ప్రాంతాలకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఇదే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఆ సందర్భంగా మా సమస్యలకు పరిష్కారం కాకపోతే మార్చి 2వ తారీఖున సమ్మెలో పాల్గొంటామని చెప్పేసి ప్రభుత్వానికి మెయిల్ ద్వారా లెటర్ పంపించాం. మెయిల్ పంపించాము, మా నాయకులు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం దేనికి స్పందించలేదు. కాబట్టి మేము మార్చి 2వ తారీఖున విజయవాడ కార్యక్రమం పెట్టాము. అందరం కూడా సెంటర్ క్లోజ్, జీతం కట్టు ఇలా మేము అనుకొని నాయకులు రాష్ట్ర కమిటీ నిర్ణయించిన ప్రకారం మేము నిరాహార దీక్షలు అయిపోయిన తర్వాత సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు బయలుదేరాం. నిన్న అచ్చెన్నాయుడు గారు మేము సమ్మెలో పాల్గొనంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి సమ్మెలో పాల్గొంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే మేము మిమ్మల్ని పిలిపించి మేము చర్చలు జరుపుతామని చెప్పారు. కానీ 3-4 గంటల వరకు కూడా మేము చూసాం. రాత్రి ఆ టెంట్ లో మమ్మల్ని 5ంటికి తీసుకొచ్చారండి. 4 గంటల బస్సు తీసుకొచ్చారు. ఏమి చేసుకోలేదు. ఇక్కడికి వచ్చాను. ఎక్కడి నుంచి తెచ్చారా? విజయవాడ నుండి అండి, ధర్మాకాయ నుండి. కొడుకున్న వాళ్ళు కొడుకున్నట్టు తీసుకొచ్చిస్తారండి. తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఇక్కడికి వచ్చేది అప్పటికి 4 గంటల జర్నీ అయ్యిందండి. 4 గంటల జర్నీ అయ్యాక ఇక్కడికి వచ్చాక పేర్లు ఇమ్మన్నారండి. పేర్లు ఇచ్చామండి. సంతకాలు చేయమన్నారండి. సంతకాలు కూడా చేయించుకున్నాం.